హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఎన్టీలో ఇంజనీరింగ్, జేఎన్టీలో జర్మనీలో మాస్టర్స్. మరి ఎంసెట్ ద్వారా ఎవరైతే జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకటపల్లి బ్రాంచ్ హైదరాబాద్లో చేరతారో వాళ్ళు జర్మనీలో మాస్టర్స్ చేసే అవకాశము దీనికి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఒప్పంద పత్రాలను చూపిస్తున్న యూనివర్సిటీ అధికారులు. బ్యాచిలర్స్ మాస్టర్స్ ఇంటిగ్రేటెడ్, ఎవరైతే ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని జేఎన్టీలో ఒకటి ఉంది, దానికి ఎంసెట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ఈ ఎంసెట్ ద్వారా అడ్మిషన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మాస్టర్స్ జర్మనీలో చేస్తారు. ఇక్కడ ఇది 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ అమ్మ. 5 years పట్టుకుంటే 3 years 4 years ఇక్కడ చేసి 1 year అక్కడ చేయటం. అది దీనికి వివరాలు దీనికి ఇన్ డీటెయిల్గా చూద్దామని వీడియోలో ఈ కథనంలో ఏముందో. జేఎన్టీహెచ్ జర్మనీ యూనివర్సిటీల మధ్య ఎంఓయూ. కోర్ గ్రూపులకి అవకాశము 5.5 ఏళ్లలోనే పూర్తి. విదేశాల్లో మన విద్యార్థులకు పెరగనున్న అవకాశాలు. ఎవరైనా జర్మనీలో చదవాలి, నేను ఫారిన్లో చదవాలనుకుంటే డైరెక్ట్గా మీరు జేఎన్టీ ఎంసెట్ ద్వారా జేఎన్టీలో చదివితే ఈసారి జేఎన్టీ మరి ఎంసెట్కి బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా జేఎన్టీయూహెచ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకు శుభవార్త. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ జేఎన్టీహెచ్ శుభవార్త చెప్పింది. జేఎన్టీలో ఇంజనీరింగ్ చేస్తూనే జర్మనీలో మాస్టర్స్ చేసేందుకు సీటు పొందవచ్చని ప్రకటించింది. అందుకోసం జర్మనీకి చెందిన నాలెడ్జ్ ఫౌండేషన్, రాయల్ టెగన్ యూనివర్సిటీ ఆఫ్ కాసగల్ గురువారం కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జేఎన్టీహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి, రాయింగ్టన్ సిఇఓ డానియల్ జిక్స్, క్యాసెల్ వర్సిటీ డీన్ డాక్టర్ డిర్క్ డల్హాస్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీహెచ్ రెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కె వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎంఓయూ వివరాలను వీసీ కిషన్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు. కోర్సు ఇలా, అసలు కోర్సు ఏంది, అసలు ఎందుకు ఎంఓయూ చేసుకున్నారు, జేఎన్టీ వాళ్ళు జర్మనీ యూనివర్సిటీలో ఎందుకు ఎంఓయూ చేసుకున్నారు. జేఎన్టీలో మెకానికల్ కానీ సివిల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ గ్రూపులు చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రాంకు అర్హులు. ఇవి ఎవరంటే సివిల్, మెకానికల్, కోర్. ఇంజనీరింగ్ విద్య సాధారణంగా 4 ఏళ్ళు ఉంటుంది. విదేశాల్లో మాస్టర్కు 2 ఏళ్ళు చేయాలి. కానీ ఎంఓయూ ప్రకారం ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ మాస్టర్స్ ఇన్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సుని 5.5 years అమ్మ. 5.5 yearsలో చేయవచ్చు. జేఎన్టీయూ 3.5 ఏళ్ల తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది. ఆ తర్వాత 1.5 yearsలో జర్మనీలో భాగస్వామి విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడేమో 3.5 ఇస్తారు, 2 years అక్కడ చేయాల్సి వచ్చింది. అక్కడ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ ఇస్తాయి. డిగ్రీ మాస్టర్స్ కలిపి మొత్తము 120 credits అయితే ఉంటాయి. ఇది గుర్తించు. మరి చూద్దాం ప్రయోజనాలు ఏంటి, అసలు ఉపయోగం ఏంది. జర్మనీ విశ్వవిద్యాలయాలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యంతో కూడిన ప్రాక్టికల్ సిలబస్ అందిస్తాయి. 2 విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ అందుతుంది. వీసా, ఎందుకంటే యూజ్ ఏంటంటే వీసా ఈజీగా వచ్చేస్తుందమ్మా. వీసా అడ్మిషన్ ప్రక్రియ జర్మనీ యూనివర్సిటీలు యూనివర్సిటీలు చూసుకుంటాయి, మనకి ఎక్స్ట్రా ఏం పడదు. విదేశీ అనుభవం విద్యార్థులకు దక్కుతుంది. ఆధునిక సదుపాయాలతో పరిశోధనలో అవకాశం ఉంటుంది. జర్మనీ యూనివర్సిటీలు క్యాంపస్ ప్లేస్మెంట్కు ప్రాధాన్యత ఇస్తాయి. జర్మనీలో మీరు కెరియర్లో జర్మనీలో సెటిల్ అవ్వాలనుకుంటే ఇది మంచి అవకాశం. దీన్ని వీళ్ళు గ్లోబల్ కెరియర్ పెరుగుతుంది. విదేశీ విద్యను కోరుకునే విద్యార్థులు ఈ డ్యూయల్ డిగ్రీలు ఉపయోగపడతాయి. స్కిల్తో కూడిన అంతర్జాతీయ అనుభవం పొందవచ్చు. పైగా వీసా విదేశీ వర్సిటీ ప్రవేశం సులభమవుతుంది. సమయం కూడా కలిసి వస్తుందని డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి జేఎన్టీయూ రెక్టరు ఈ విధంగా తెలిపారు. ఇది స్టూడెంట్స్ మనకి జేఎన్టీలో జేఎన్టీలో ఇంజనీరింగు, జర్మనీలో మాస్టర్స్. ఇది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఎంసెట్ ద్వారా ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేరతారో వాళ్ళకే ఈ అవకాశము కలిగే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు మరి రేపు జరిగే ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉపయోగించుకుంటారని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.